వెన్నతీసిన మజ్జిగని ఏం చేయాలో చెప్తానన్నావు ఇంకా చెప్పలేదేంటి అనుకుంటున్నారా? ఇదిగోనండి వచ్చేసింది వీడియో. ఒక గ్లాస్ రైస్ తీసుకొని, వాష్ చేసుకొని మజ్జిగలో కలుపుకోవాలండి. మీ ఇష్టం ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. నేను చిన్న గ్లాస్‌తోనే తీసుకున్నాను. ఒక స్పూన్ మెంతులు, కొంచెం పచ్చిశనగపప్పు అనమాట. మరీ ఎక్కువొద్దు. మెంతులు కొంచెం చాలు చేదొచ్చేస్తుంది. 3-4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీలోకేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఆ మజ్జిగనే మళ్ళీ దాంట్లో పొయ్యాలండి. వాటరొద్దు. దీనికోసం పుల్లటి మజ్జిగ తీసుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇది పుల్లట్లు పిండి కాబట్టి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం రైస్ వేసుకోండి. ఎందుకంటే రైస్ వేయడం వల్ల కలరొస్తాయనమాట. అంటే వైట్ కలర్‌లో ఉండవు. కొంచెం కలరొస్తాయి. పిండి కూడా కొంచెం జిగురుంటుంది. చాలామంది అటుకులు వేస్తారు. నేను అప్పుడప్పుడు అటుకులు వేస్తాను లేకపోతే రైస్ వేస్తాననమాట. ఇంకా ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఒక కంటైనర్‌లో వేసేసుకొని నైటంతా బయటే ఉంచేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఎందుకంటే పుల్లట్ల పిండి కాబట్టి బాగా పులిస్తేనే దీని టేస్ట్ వస్తుంది. నేను ఈరోజు ఒక ప్లేస్‌కి వెళ్తున్నానండి. నెక్స్ట్ 4, 5 వీడియోస్ అక్కడి నుంచే వస్తాయి. నేను 2, 3 డేస్ వరకు అక్కడే ఉంటాను. వీడియోస్ చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బావుంటాయి నెక్స్ట్ వచ్చే వీడియోస్. అండ్ నేను వినాయక చవితి పూజ కూడా అక్కడే చేసుకోబోతున్నాను. నేను ఎలా చేసుకుంటాను, ఏం చేస్తాను మొత్తం అక్కడి నుంచే వస్తాయండి వీడియోస్. నేను వీలైతే వెళ్ళేటప్పుడు వీడియోస్ కూడా షూట్ చేస్తానండి. లొకేషన్ ఎలా ఉందో. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.